హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్ నవరాత్రులలో 8వ నవదుర్గ మహాగౌరి కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నవరాత్రులలో 8వ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. మహాగౌరి అంటే తెల్లని శరీర ఛాయ కలది అని అర్థం. ఈమె పూర్తిగా గౌరవర్ణ శోభిత. ఈమె యొక్క గౌరవర్ణ శోభను మల్లెపూలను, శంఖమును, చంద్రుడిని తలపింపచేస్తాయి. తెలుపు లేదా ఎరుపు రంగును గౌరవర్ణం అంటారు. ఈమె అష్టవస్త్ర ప్రాయము కలది. ఈమె ధరించే వస్త్రములు, ఆభరణములు ధవళకాంతులు వెదజల్లుతూ ఉంటాయి. మహాగౌరీదేవి 4 చేతులతో ఎద్దు మీద కొలువై ఉంటుంది. కుడి చేయి అభయముద్రతో ఉండగా మరొక కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో డమరుకం, పై ఎడమ చేయి దీవిస్తున్నట్లుగా ఉంటాయి. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహా మేరకు కఠోరమైన తపస్సు చేయడానికి పూనుకుంటుంది. ఆమె రాజభవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. ఎండ, చలి, వర్షం, భయంకరమైన తుఫానులు కూడా లెక్క చేయకుండా ఏళ్లపాటుగా కఠినమైన తపస్సును కొనసాగించింది పార్వతీదేవి. ఈ కఠోర తపస్సు కారణంగా దుమ్ము ధూళితో నిండిపోయిన ఈమె శరీరం మొత్తం నల్లగా మారిపోతుంది. పార్వతీదేవి తపస్సుకు సంతుష్టుడైన పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాటిచ్చి తన తలపైన ఉన్న గంగాజలంతో ఆమెను అభిషేకించగా ఆమె శ్వేతవర్ణ శోభిత అయి విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ గౌరవర్ణ శోభతో ప్రకాశవంతంగా మారుతుంది. అప్పటి నుంచి పార్వతీదేవి మహాగౌరి అనే నామంతో ప్రసిద్ధి చెందింది. మహాగౌరి అవతారానికి సంబంధించిన మరొక కథనం ప్రచారంలో ఉంది. శంభుడు, నిశంభుడు అనే అసురులు అంతం చేయడానికి కన్యగా ఉన్న పార్వతీ రూపం మాత్రమే అవసరం. దానికి బ్రహ్మ ఆదేశించినట్లుగా శివుడు పదే పదే పార్వతీదేవిని కాళీ కాళీ అని ఆమె రంగును ఉద్దేశించి ఆట పట్టించాడు. అప్పుడు పార్వతీదేవి తన చర్మం బంగారు వర్ణం రావాలనే ఉద్దేశంతో తపస్సు చేస్తుంది. బ్రహ్మ వెంటనే అక్కడికి వచ్చి ఆ సమయంలో శుంభుడు, నిశింభుడు అనే దానవులను అంతం చేయడం ముఖ్యం కాబట్టి ఆ వరం ఇవ్వలేనని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి వెంటనే వెళ్ళి హిమాలయాల దగ్గర ఉన్న గంగలో స్నానం చేస్తుంది. అప్పుడు వెంటనే ఆవిడ చర్మం బంగారు వర్ణంతో మారి తెల్లని దుస్తులతో వెలిగిపోతుంది. ఆ రూపమే మహాగౌరి రూపం. అదే రూపం నుంచి కౌశిక దుర్గ, కాళిక, చండి అనే రూపాలు వస్తాయి. చండి 3వ నేత్రం నుంచి చాముండి ఉద్భవించింది. అప్పుడు చండి భూమ్రలోచనుడు అనే రాక్షసుడిని అంతం చేసింది. చాముండి చండాముండాసురులు అనే దానవులను అంతం చేసింది. రక్తబీజుడని చండి అంతం చేస్తే దానికి చాముండి సహాయం చేస్తుంది. ఆఖరికి కౌశిక దుర్గ శుంభుడు, నిశుంభులను అంతం చేస్తుంది. మహాగౌరీ దేవిని ఆరాధిస్తే భక్తుల సకల పాపాలు, భయాలు, అష్టదరిద్రాల నుంచి పునీతులవుతారు. ఈమెను ఉపాసించిన భక్తులు కల్మషాలన్నీ ప్రక్షాళనం అవుతాయి. వారి పూర్వజన్మ పాపములు కూడా పూర్తిగా నశిస్తాయి. ఈ దేవి పాదార విందములు సేవించడం వలన కష్టములు మటుమాయం అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.